మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల ప్రభుత్వ దవాఖానాలో నూతన అంబులెన్స్ కు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాధారి జశ్వంత్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన మాట ప్రకారం అంబులెన్స్ ను మంజూరు చేయడం జరిగిందని, దాంట్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గానికి ఇచ్చిన అంబులెన్స్ కు పార్టీ నాయకులు ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. అంబులెన్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంగా ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించిన మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య అందించటమే రఘునందన్ రావు లక్ష్యమన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని, పేదల గురించి ఆలోచించే వ్యక్తి రఘునందన్ రావు అని గుర్తు చేశారు. కొంతమంది బీజేపీ ఏం చేసిందని, రఘునందన్ రావు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, ప్రతి గ్రామంలో ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వం నిధులతోటే పనులు జరుగుతున్నాయని, రఘునందన్ రావు పార్లమెంటుకి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్తామని మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మానవ సేవే మాధవ సేవే అనే లక్ష్యంగా మెదక్ పార్లమెంట్ నుండి గెలిపించినటువంటి మెతుకు సీమ ప్రజల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో, వారి జీవితాలలో వెలుగులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మెదక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు తన జన్మదినం రోజున మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఈరోజు మా రఘునందన్ రావు గారు తన జన్మదినం రోజున ప్రతి అసెంబ్లీకి అంబులెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్కు వచ్చినటువంటి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా అంబులెన్స్కు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మేము పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున ఇలా మాధవనేని రఘునందన్ రావు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది సన్నాసులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ రఘునందన్ రావు గారు ఏం చేసిర్రు, మీరు రఘునందన్ రావు గారు ఏం నిధులు తీసుకొచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న ఆ సన్నాసులకు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమేమి నిధులిస్తుందో, మా ఎంపీ గారు ఏం చేసిర్రో, మా ఎంపీ గారు ఇలా మెదక్ పార్లమెంటుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నిధులు మీకు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రజల దగ్గర పోతాం, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ మాట మాట్లాడినటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. గతంలో మీ ఎంపీ ఉన్నాడు కదా, గతంలో మీ ఎంపీ ఏం మాట్లాడిండు, మీ ఎంపీ ఏం చేసిండో ఒకసారి మీరందరూ సోయి తెచ్చుకోవాలి. మీ ఎంపీ ఏం మాట్లాడి మెదక్ నుంచి గెలిపించినటువంటి ప్రజలకు మీ ఎంపీ ఏం తీసుకొస్తాడు? పబ్బులు తీసుకొస్తా, బార్లు కావాలి, పబ్బులు కావాలని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి మీ ఎంపీ. కానీ మా ఎంపీ పేద ప్రజల బతుకులు మార్చాలని, పేద ప్రజలకు అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం, ఉచిత విద్య కావాలని చెప్పేసి ఇలా మా ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఎంపీకి మా ఎంపీకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మరొకసారి మా గజ్వేల్ నియోజకవర్గానికి అంబులెన్స్ ఇచ్చినటువంటి మా రఘునందన్ రావు గారికి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. గజ్వేల్ అంబులెన్స్ ప్రారంభోత్సవానికి అందరూ బీజేపీ కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇది రఘునందన్ రావు బర్త్డే సందర్భంగా కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అందరికీ 7 సెగ్మెంట్స్లలో 7 అంబులెన్సులు రిలీజ్ చేయబడ్డది ఆయన బర్త్డే సందర్భంగా. మరి గజ్వేల్కి వచ్చిన అంబులెన్స్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది హాస్పిటల్లో. ఈ సందర్భంగా ఏంటంటే గజ్వేల్ వాళ్ళు చాలా, ఈవెన్ హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది పేదవాళ్ళకే ఉపయోగపడుతుంది అనేది కాదు, పేదవాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దానికి తోడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు ఒక అంబులెన్స్ ఉంటే ఎప్పుడైనా కానీ ఎవరిని ఎక్కడ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఏది రూరల్ ఏరియాలో, సిటీలు అంటే ఈజీగా
మూవ్ అరౌండ్ అవుతారు. హాస్పిటల్కి చేరాలంటే ఒక 10-15 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. సిటీలో టూ మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో కంపల్సరీగా అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెన్సీ. అసలు రిమోట్ ఏరియాలో ఉన్నా కానీ పోయి పట్టుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే వ్యవస్థ అంబులెన్స్ సర్వీసెస్. సో అటువంటి వ్యవస్థ గజ్వేల్కి రావడము, అడిషనల్గా కొత్తది రఘునందన్ రావు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అంబులెన్స్ కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు దాని ప్రారంభోత్సవం జరిగింది. మేమందరం సంబరాలు చేసుకుంటున్నాం.